మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఒక అభిమాని జలకిచ్చాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బయటపెట్టాడు. తన అభిమానిగా చెప్పుకుని సెల్ఫీ కూడా తీసుకున్న వ్యక్తి గత ఎన్నికల్లో పవన్కు ఓటేశాడని అంబటి స్వయంగా వెల్లడించాడు. ఇలా ఎందుకు జరిగిందన్న విషయం పైన మాత్రం ఆయన చెప్పలేదు. ఈ సంఘటన ఇటీవల విజయవాడలో జరిగిన కాపు సమ్మేళనం సమావేశంలో చోటు చేసుకుంది. అయితే అంబటి వ్యాఖ్యలపైన ప్రజల్లో విస్తృత చర్చ జరిగింది. వైసీపీ నేతల అభిమానులు కూడా వారికి ఓటు ఎందుకు వేయలేదు అన్న అంశంపైన అనేక కారణాలు చూపుతున్నారు. ఇందులో ప్రధానమైనది 5 ఏళ్ల పాలనలో వైసీపీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయటమే అంటున్నారు. వైసీపీ పాలనలో జనం నరకం చూశారని గుర్తు చేస్తున్నారు. కల్తీ మద్యం, ఇసుక ధరలతో దోపిడీ, ఎడాపెడా కరెంట్ ఛార్జీల పెంపు, అందుబాటులో లేని నిత్యావసరాలు, నిరుద్యోగం, ఇలా అనేక సమస్యలు వైసీపీ ఓటమికి కారణంగా చెప్తున్నారు. పాలనను గాలి కొదిలేసి వైసీపీ నేతలు ఎంతసేపు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై నోరు పారేసుకున్నారనేది కూడా చర్చకు వస్తుంది. అంబటి వంటి నేతలు తమ అనుభవాన్ని మర్చిపోయి దిగజారి మాట్లాడిన సంగతులను గుర్తు చేస్తున్నారు. నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అంబటి పోలవరం నిర్మించలేమంటూ చేతులెత్తేయడం కూడా ప్రజల ఆగ్రహానికి కారణమైంది అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి అభిమానులుగా ఉన్నవారు సైతం గత ఎన్నికల్లో కూటమికి జై కొట్టారని చెప్తున్నారు. ఇక అంబటి తాజా వ్యాఖ్యల వల్ల ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న వైసీపీ ప్రచారం కూడా ఉత్తి అబద్ధంగానే తేలిపోయిందని అంటున్నారు. మొత్తానికి అంబటి అప్పుడప్పుడు చెప్పే నిజాల వల్ల ఆయన యూట్యూబ్ వీడియోలకు వ్యూవర్షిప్ పెంచుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు.